ఇన్వెస్టిగేటర్ పోస్ట్ కలెక్టరేట్లో మంచి ఉద్యోగం నేను చేస్తున్నది. నేను మన సార్ వాళ్ళు కూడా మా ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను. అందువల్ల నువ్వు అటెండ్ అవ్వాలంటే ఎంప్లాయ్మెంట్ ఎక్స్చేంజ్ అని దాంట్లో పేరు నమోదు చేసుకోవాలి, వాళ్ళు పంపించాలా. నాకు బిఏ సర్టిఫికేట్ లేదు, పాస్ అయ్యాను. కానీ అప్పుడు బస్సులో వెళ్ళి తిరుపతికి ఒక రోజులో సర్టిఫికేట్ ఎవరిస్తాడు? వెళ్ళాను, ప్రాసెస్ ఉంటుంది. వెళ్ళి అక్కడ మార్నింగ్ 10:30 నుండి 5:30 వరకు ఏం ఉపయోగం. ఎవడు నిలబడిపోయా, నువ్వు పాస్ అయినానో బాగానే ఉంది, ఇప్పుడు సర్టిఫికేట్ ఎట్లా ఇస్తాను నీకు, అది తెలియదా నీకు అని వాళ్ళు విమర్శించి చేసిన వాళ్ళు. కానీ ఇది రాదు అనుకుని నేను 5:30 తిరుముఖం పడతాం అనుకుంటుంటే ఆ వైస్ ఛాన్సలర్ కారు బయట పెట్టారు. ఆయన వెళ్ళిపోతాడు బయటకు. ఆయన ఎవరో తెలియదు, నాకు తెలియదు. ఏం బాబు కొత్త మొహం కనిపిస్తుంది నాకు, ఎవరు నువ్వు అడిగాడు ఆయన. అయితే సార్ ఇది నాకు ఉద్యోగం వచ్చే అవకాశం ఉంది, కానీ నేను పాస్ అయ్యి 6 నెలలు అయింది, కానీ సర్టిఫికేట్ తీసుకోలేదు, పొరపాటు అయింది. ఇప్పుడు ఇస్తారేమని వచ్చాను, మార్నింగ్ 10:30 నుండి ప్రయత్నిస్తున్నాను, దొరకలేదు. అంటే అలాగనా అని దిగాడు, కారు దిగి నాతో రా అన్నాడు అని వాడు రూమ్కి తీసుకెళ్ళాడు. చూడు మనకు తెలియదు, ఎవరో కూడా తెలియదు. వాళ్ళు పిలిచాడు, ఈయన బిఏ పాస్ అయినా అంటున్నాడు, పాస్ అయ్యాడు చూడండి. వాళ్ళ దగ్గర ఉంటే అవును సార్ పాస్ అయ్యాను 6 నెలలు, ఆయన సర్టిఫికేట్ ఇవ్వండి, మీ ఏమి సంతకాలు కావాలో తీసుకోండి, అది 5 minutesలో ఇచ్చేయాలి మీరు అనేసరికి వాళ్ళు భయపడిపోయి చేసి తయారు చేసి ఇచ్చారు. ఇచ్చిన తర్వాత ఆయనకు థ్యాంక్స్ చెప్పాను పాపం. తర్వాత నెక్స్ట్ ఇయర్ చనిపోయాడు ఆయన పాపం. థ్యాంక్స్ చెప్దామని పోతే లేరు. అప్పుడు ఆ సర్టిఫికేట్ తీసుకొని నెక్స్ట్ డే అక్కడ వస్తే అక్కడ బస్సు వచ్చింది, ఆగింది గేట్ దగ్గరే. ఏదో రూమ్లో దిగాను నేను, ఆ రూమ్ దగ్గర కూడా పోకుండా బస్సు ఎక్కేసాను. ఇది మిస్ అయితే వాళ్ళకి దొరుకుతుందో లేదో, పొద్దున ఇంటర్వ్యూ ఇబ్బందులు చూడండి. దాంట్లో ఎక్కి కర్నూలుకి వచ్చి 8:30కే నేరుగా ఇంటికి కూడా వెళ్లకుండా ఎంప్లాయ్మెంట్ ఆఫీస్కి వెళ్తే అక్కడ అదే కొంచెం అప్పటికే కొంచెం పాటలు పాడడం ఇవి పాపులర్ అయ్యి ఉన్నాయి కాబట్టి తెలిసిన వాళ్ళు ఇద్దరు కలిశారు. కలిసి లిస్ట్ పోతుంది పో అన్నారు. అంటే వాడు ప్యూను ఈ ఆఫీస్ నుండి ఆ ఆఫీస్కి లిస్ట్ తీసుకెళ్తే వాళ్ళు అక్కడ ఇంటర్వ్యూ చేస్తారు. ఆ ఇంటర్వ్యూ తీసుకునే దాంట్లో నేను అతన్ని అడిగితే నాతో పాటు తీసుకెళ్ళాడు. తీసుకెళ్ళి లాస్ట్ నేమ్ నాది రాశాడు.